ఇవాళ మనతో పాటు ఉన్నారు ప్రముఖ స్వామీజీ, అలాగే తంత్ర స్పెషలిస్ట్ అయిన డాక్టర్ శ్రీ గణేష్ స్వామీజీ గారు. నమస్తే గురువు గారు. శ్రీ గురుభ్యో నమః. ప్రస్తుతం ఏపీలో కానీ తెలంగాణలో కానీ హాట్ టాపిక్ అంటే పాలిటిక్స్. మరి ఈ పాలిటిక్స్ లో మనం మాట్లాడుకున్నట్లయితే రాజకీయ నాయకులందరూ కూడా జనరల్ గా పూజలు చేస్తుంటారు. ఆ దైవాన్ని పూజించాలి, ఆకర్షించాలి, అంటే దైవాన్ని సొంతం చేసుకోవాలి, అప్పుడే మనకి రాజయోగం వస్తుందని అంటారు. మరి ఈ వశీకరణ శక్తిని ఉపయోగించి ఈ విధంగా వీళ్ళు ఏమైనా ప్రయత్నాలు చేస్తారంటారా? వశీకరణను ఉపయోగించిన వాళ్ళకి వేల కోట్లున్న యోగ్యత అనేది ఉండాలి. యోగ్యత గనక ఉంటే రాజశ్యామల యాగం చేసిన, బగలాముఖి హోమం చేసిన, గాయత్రి హోమం చేసిన, గణపతి హోమం చేసిన వాళ్ళకి యోగ్యత ఉంటే ఏదైనా మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. వశీకరణ శక్తి అనేది నిజానికి అందరి మీద పనిచేయదంటారు. కొంతమంది మాత్రమే పనిచేస్తాం. వశీకరణ పద్దాకేం చేసేప్పుడు మేము ఉన్న నిత్య సాధకులుగా ఉన్నాం. మేము డైలీ చేయాల్సిందే. డైలీ చేసినప్పుడు కత్తికి పొదును పెడితే డైలీ ఏమవుద్ది? పొదునవుతుంది. అలాగని ఏదో ఒక గురువు గారి దగ్గరికి వెళ్ళి వశీకరణ చేస్తాం. చేసిన తర్వాత ఒక 20 రోజులు, 1 నెల, 2 నెలలు, 3 నెలలు పనిచేస్తుంది. తర్వాత మళ్ళీ స్లో అయిపోతుంది. ఇదే వశీకరణ పనిచేయదు కదా. ఇప్పుడు గురువుగా మేము ఉన్నాం, నేను కానీ సాధకులు కానీ మిగతా గురువులు కానీ అందరూ డైలీ సాధన, నిరంతర సాధన. అప్పుడు మాకు నిజంగా వశీకరణ ఎవరి దగ్గర ఉంటుంది? గురువు గారి దగ్గర ఉంటుంది. సో అంటే తినగా వేమ తీయనుండు అనే టైపు ఏదైనా సాధన చేసే కొద్దీ సాధన కంపల్సరీ చెయ్యాలి. సాధన చెయ్యిందే ఏది పని చెయ్యదు. ఇప్పుడు నిరంతరం ఇంటిలో లక్ష్మి రావాలి అని అన్న, గృహస్థ ధర్మం ఉన్న వాళ్ళకి ప్రతిరోజు నిత్యం దీపారాధన చెయ్యాలి. ఇంటికి పసుపు, ఇదివరకు మనం ఏం చేసేవాళ్ళం? యాంటీబయాటిక్గా పసుపు నీళ్లు, పేడ నీళ్లు జల్లేవాళ్ళం. కాలానుగుణం ప్రకారం ఏమీ లేవు. అంతే కొత్త వైరస్లన్నీ వస్తున్నాయి. దాని నుంచి తప్పించుకోవడానికి గుమ్మానికి అప్పుడప్పుడు వేప మండలు కడతాం, మామిడి మండలు కడతాం, సాంబ్రాణి ధూపం వేయటం, నిత్య దీపారాధన చేసుకోవటం, దుర్గా సప్తశ్లోకి చదవటం, గాయత్రి చదువుకోవటం, ఇవన్నీ నిత్యం చేసుకుంటూ ఉంటే వాటితో పాటు మన పిల్లలకు కూడా నిత్యం అలవాటు చేస్తూ ఉంటాయి. ఇలాంటి ప్రభావాల నుంచి తప్పించుకొని కుటుంబం ఎప్పుడు సంతోషంగా ఉంటుంది. మీరు ఎంత కాలం నుంచి సాధనలు చేస్తున్నారు? 15 సంవత్సరాలు అయిందమ్మా. 15. ఎందుకు మీకు ఈ ఆధ్యాత్మికంగా వెళ్ళాలనిపించింది, సాధన చేయాలని ఎందుకు అనిపించింది? నాకు 15 ఏళ్ల క్రితం ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. నాకు హెల్త్ పాడైంది బాగా. అది ఎక్కడ ఏది చేసినా తగ్గలేదు. తర్వాత ఒక గురువుగారు వచ్చి నాకు ఈ విధానంలో నాకు చేసిన తర్వాత అసలు ఇది ఉందా లేదా అంటూ నా ప్రయత్నం మొదలెట్టాను. నా ప్రయత్నం మొదలెట్టిన తర్వాత ఇప్పుడు ఇలా వచ్చానమ్మా. అంటే ఆ ఇన్సిడెంట్ మీకు ఇక్కడ వరకు తీసుకురావడానికి కారణమైంది. సో ఇన్నాళ్ళుగా చేస్తున్నారు కదా, చాలా మంచి చెడులు చూస్తూ ఉంటారు. మీ దగ్గర రకరకాల క్లయింట్స్ వచ్చి ఉంటారు. సో వచ్చే క్లయింట్స్ చెడు కోసం మంచి కోసం మీకు అవగాహన ఉంటుంటది కదా. సో ఎలా వాళ్ళని చూస్ చేసుకొని మీరు వాళ్ళకి చేసి పెట్టుంటారు? మంచి చెడు వాళ్ళ విధానాన్ని బట్టి, అసలు ముందు మంచి కన్నా చెడు కన్నా నన్ను టెస్ట్ చేయడానికి చాలా మంది వస్తూ ఉంటారు. ఈ గురువుగారి దగ్గర ఏముంది, ఈ గురువుగారు ఎలా చెప్తారు, ఈ గురువుగారు ఏంటో. నేను అందరికీ వచ్చిన వాళ్ళందరికీ మనం న్యాయం చేయాలి, ఓపిక కూడా ఉండాలి. నా దగ్గరికి ఇప్పుడు కడమ 14 ఏళ్ళ నుంచి చేస్తున్నాను. నేను సాధన చేస్తూ కొన్ని ఆఫీసులో జాతకాలు చెప్తూ కొంతమంది గురువులకి తెరనక నేను ఉండి పూజలు చేస్తూ నా సాధన శక్తి నేను పూర్తి చేయించుకున్నాను. తర్వాత అన్ఎక్స్పెక్టెడ్గా ఎవరో లాస్ట్ టైం చేస్తే డాక్టరేట్ ప్రదానం చేశారు, తీసేసి. డబుల్ డాక్టరేట్ వచ్చిందని కూడా విన్నాను. అవును, చెన్నై గవర్నమెంట్ ద్వారా డబుల్ డాక్టరేట్ వచ్చిందమ్మా. ఇలా క్రియేట్ చేస్తూ ఉంటాను. మంచి చెడు ఏంటనేది మాకు ప్రిడిక్షన్ చూసి, మనిషిని చూసి అమ్మవారు జ్ఞానశక్తి ఇచ్చింది. ఆ శక్తి ద్వారా మీరు చెప్తారు. ఈ డాక్టరేట్ ఏ కేటగిరీలో వచ్చింది మీకు? 1 తంత్రశాస్త్రంలో వచ్చిందమ్మా, 2 వచ్చి థియలాజికల్ అండ్ డివినిటీలో ఇచ్చారు. ఓకే. సో ఇది మీరు చాలా రోజుల నుంచి దీని మీద రీసెర్చ్లు, పిహెచ్డి ఇవన్నీ రీసెర్చ్, పిహెచ్డి చేయడం, హోమాలు చేయడం, యాగాలు చేయడం. నాకు అందులో ఉంటారు మా 5000 వరకు నాకు క్లయింట్స్ ఉంటారు. వాళ్ళు సొసైటీకి మెయిన్ పిల్లర్ లాంటి వాళ్ళు ఒక 25 మంది దాకా ఉన్నారు. వాళ్ళెవరు బయట ప్రపంచానికి తెలియదు, నేను చెప్పను. బయట ప్రపంచం చెప్పను, ఎవరు చెప్పను. ఎందుకంటే వాళ్ళ కర్మానుసారం ప్రకారం వచ్చి మన దగ్గర చేయించుకుంటారు. అది ఏంటనేది సమాజానికి మనం చెప్పకూడదు. అది ఒక పెద్దోళ్ళకి కాదు, చిన్నోళ్ళు వచ్చినా పెద్దోళ్ళు వచ్చినా ఎవరు వచ్చారు ఏంటి అనేది పేర్లు, ఫోటోలు మన దగ్గర ఉండవు, అన్నీ గోప్యంగానే ఉంటాయి. వాళ్ళు రిఫరెన్స్ చేసి మా గురువు గారు ఉన్నారు కదా ఇలాగా, ఈయనకి ఇప్పించాలని చెప్పి వాళ్ళు నన్ను బయటకు తీసుకొచ్చారు.